బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి జిల్లా పరిషత్ చైర్మన్గా, మంత్రిగా, తొలి దళిత లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలందించిన వ్యక్తి బాలయోగి అని కొనియాడారు. ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన కట్టుబాటు ఎప్పటికీ చిరస్మరణీయము అన్నారు. ఆ మహానుభావుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. భారతదేశానికి లోక్సభ స్పీకర్గా పనిచేసేటువంటి కీర్తిశేషులు, ప్రీతమ నాయకులు శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సోదర సమానులు నన్ను భావిస్తూ ఒక అజాత శత్రువులు అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ కోనసీమ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి బాలయోగి గారి పేరు ఆచందరకారం ఈ కోనసీమ ప్రాంతంలో అందరి గుండెల హృదయాల్లో నిలిచి ఉంటాడు బాలయోగి గారు అనేది స్పష్టం. ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన అడుగుజాడలు ఈ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తాయి. కొత్తపేట నియోజకవర్గంలో జాతీయ రహదారి ఆనాడు ఏర్పడడానికి, అభివృద్ధి పడడానికి, అక్కడ బ్రిడ్జిలు రావడానికి ప్రధాన కారకులు బాలయోగి గారు. యానవ ఎదురంగ వారధి కానివ్వండి, బోడసూరు బ్రిడ్జి కానివ్వండి, ఈ రకరకాలుగా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన యొక్క కృషి ఎన్నలేనటువంటిది. అందరితో కూడా సఖ్యంగా ఉంటూ మన బాలయోగి మనవాడు అన్నట్టుగా ఈనాటికి కూడా బాలయోగి పేరు చెప్తే అందరూ కూడా నావాడు బాలయోగి అని అనుకునే విధంగా ఆయన ఒక దశాబ్ద కాలం పాటు ఈ జిల్లాలో జిల్లా చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ స్పీకర్గా, ఇప్పుడు ఏ పదవిలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు బాలయోగి. ఆయన మీద అభిమానంతో ఈనాడు వారి కుమారుడు హరీష్ మాధవ్ గారిని కూడా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. తండ్రి గారి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో కుమారుడు కూడా నడుస్తూ ఉన్నారు. ఆనాడు తండ్రి గారితో మేము పనిచేసి ఏ విధంగా పనిచేసి కానీ అభివృద్ధికి అన్నతమ్ముడి భావంగా కృషి చేస్తాం. అదేవిధంగా హరీష్ గారితో కూడా కలిసి ఈనాడు పనిచేయడం చాలా గర్వంగా ఉంది. మరి ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో బాలయోగి గారు చేసిన కృషికి మరి ప్రజలు మర్చిపోరు, చిరకాలం కూడా ఆయన గుర్తుంచుకుంటారనడానికి ఆయన జయంతి, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమంలో ఆయన పేరు కలుసుకున్నప్పుడల్లా ఒక తొందరపాటు చెప్పి ప్రజలందరూ కూడా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. మరి ఆయన ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నారో, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ యొక్క కోనసీమ ప్రాంత ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బాలయోగి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి భగవంతుడు ఆత్మశాంతి కలగజేసి వారు చిరకాలం ఈ యొక్క ప్రజల హృదయాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.